హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కర్రీ వచ్చి పచ్చి కారంతో కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి. కావలసినవి 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 10-15 పచ్చిమిరపకాయలు, 6 కోడిగుడ్లు. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి ఇట్లా పట్టుకోవాలండి. కచ్చాపచ్చాగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను 2-3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఆయిల్లో వేసుకుందాం. ఇన్ని ఉల్లిపాయలు వేసారు, ఇన్ని పచ్చిమిరపకాయలు వేసాను అనుకుంటున్నారు. ఘాటు తగ్గుతుందండి. ఉల్లిపాయలు వేస్తాం కదా మనం, అందుకు ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ వేస్తాం కాబట్టి ఘాటు తగ్గుతుంది. అంత మంట ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇంకా మనం వాటర్ వేయకుండా ఉత్తి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. ఇది అప్పుడే చాలా 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 బాగుంటుంది. ఇదిగోండి, ఇట్లాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఏంటి ఇందాక నాన్ స్టిక్ పెట్టారు, ఇప్పుడు ఏంటి ఇది అల్యూమినియం పెట్టారు అనుకుంటున్నారా? నేను తర్వాత చెప్తానండి ఎందుకు పెట్టాను. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా 6 కోడిగుడ్లు, అవి పగలగొట్టి ఇందులో వేసేయాలి. ఈ గుడ్లని కదలిపోకుండా అట్లానే ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు కోడిగుడ్లను కలుపుదాం. మొత్తం కలిపేద్దాం. ఇంకా అట్లానే అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్ 6 మినిట్స్లో పచ్చికారంతో కోడిగుడ్డు ఫ్రై చేసేసుకోవచ్చు. అయిపోయిందండి కోడిగుడ్డు పచ్చికారం. ఈజీగా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అంత బాగా ఘాటుగా ఉంటాయి. అన్ని పచ్చిమిరపకాయలు వేస్తాను అనుకుంటున్నారు, ఏమి ఉండవండి. కోడిగుడ్లు ఉల్లిపాయలు వేసాను కదా, అంత ఘాటు ఏమి ఉండదు. అయిపోయిందండి, ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఫ్రై గిన మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.